హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. అయ్యగారికి, అమ్మగారికి వందనాలు, చిన్నమ్మగారికి, అయ్యగారికి వందనాలు, సంఘ బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాకు జాబ్ వచ్చి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. నేను కుక్గా పనిచేస్తున్నాను ఐఐటి సూపర్ 60లో. 2 సంవత్సరాలు అయినా సరే 2 సార్లు డెప్యుటేషన్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు నాకు అనమాట. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మరి ఇంకా నెక్స్ట్ పని చేసేవారు ఎవరు ఉండరు అనేసి ఇక్కడ శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజీలో నేను కుక్గా పనిచేస్తున్నాను. నా ఆశ అంతా రికార్డ్ అసిస్టెంట్గా మా నాన్నగారి పోస్ట్ కొట్టాలని నా ఆశ అంతా. వాళ్ళేమో 2 ఇయర్స్ బట్టి రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ చూస్తున్నా సరే పోస్టులు లేవు, క్యాన్సిల్ చేసేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ పిఓ గారు పెట్టిందారు, ఇక్కడ వంట చేయడానికి ఎవరు లేరనేసి నన్ను క్యాన్సిల్ చేస్తున్నారు ప్రతిసారి. మా అమ్మకి ఎప్పుడు చెప్తూ ఉంటుంది, ఉపవాస ప్రార్థన చేస్తుండ్రా దేవుడే మనకు గొప్ప కార్యాలు చేస్తారని. కానీ నాకు వీలు కుదరక ఇక్కడ డ్యూటీ ఎలాంటిదంటే మార్నింగ్ 5 గంటలకు వెళ్తే మళ్ళీ రాత్రి 10:30 వరకు ఖాళీ ఉండదు. ఎంత పోనీ రెస్ట్ తీసుకుందామన్నా సరే ఏదో ఒక పని చెప్తూనే ఉండేవారు. ఆదివారం సంఘంకి వద్దామన్నా ఆ రోజు ఏదో స్పెషల్ డే లేకపోతే ఏదో పని చెప్తూనే ఉండేవారు. నేను చాలా బాధపడి దేవునికి ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటే కళల ద్వారా దర్శనం ద్వారా దేవుడు నాకు ఒకటే చెప్తూ ఉన్నాడు, నువ్వు 3 డేస్ ఉపవాస ప్రార్థన చేయు, నేను నీ గొప్ప కార్యాలు జరిగేస్తున్నా అన్నాడు. కానీ నాకు సమయం కుదరక మరి ఏ రోజు ప్రార్థన చేస్తామన్నా అయ్యేది కాదు. ఈ నెలలో కరెక్ట్గా 10 రోజులు సెలవు ఇచ్చారు దేవుడికి కృప. హాస్టల్ సెలవులు ఐఐటి సూపర్ 60 10 డేస్ సెలవు ఇస్తే నేనేం చేద్దామంటే లోకానుసారంగా జిమ్కి వెళ్ళిపోయి కండలు పెంచేద్దాం అనుకున్నాను. కానీ మా అమ్మ ఏం చేస్తుందంటే ఎప్పుడు నీకు సెలవులు అయినా సరే నేను ఏదో అబద్ధం చేసి 2 డేస్ తర్వాత అమ్మా 3 రోజుల తర్వాత అమ్మా అని చెప్పేసేవాడిని. కానీ సడన్గా ఒకసారి దొరికిపోయాను. ఇంక 3 రోజులు ఛాన్స్ ఉంది, ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉండరా దేవుడు కార్యం చేస్తారా అన్నది. మరి మీ అందరికీ తెలిసిందే, సంఘంలో ప్రతిరోజు ఉదయం గ్రూప్లోన మీకు ప్రార్థన చేయమని రికార్డ్ అసిస్టెంట్గా నేను కావాలి, రికార్డ్ అసిస్టెంట్ అవ్వాలని. అలాగే దేవుడు మీ అందరి ప్రార్థన ఆలకించి, అమ్మగారు అయ్యగారు ప్రార్థన ఆలకించి, అలాగే మా అమ్మ ప్రార్థన కూడా గొప్ప దేవుడు ఆలకించి, మరి నాతో పాటు మా చెల్లి కూడా ఉపవాసం ఉన్నది 3 డేస్. అంటే నైట్ పూట భోజనం చేసేది. అలాగే 3 డేస్ ఉపవాసం. మా ఇంటిల్లో 3 రోజులు ప్రార్థన చేస్తే ఎప్పుడు ఫోన్ చేయని వాళ్ళు గురుకులం సార్లు హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, రాజేష్ నీకు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టుకుని వారం రోజులకి నీకు రికార్డేషన్ పోస్ట్ కూడా ఉంది, నిన్ను మరి అక్కడ ఐటీసీలో కట్టిన వారు ఎవరు లేరురా అన్నారు. దేవుడి స్తోత్రాలు తెలియజేసుకున్నాం. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు అమ్మగారికి ఫోన్ చేస్తున్నాను, అమ్మగారు నేను ఇలా బయలుదేరుతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. లేకపోతే ఉదయకాల సమయంలో గ్రూప్లో ఆన్లైన్లో కూడా నేను చెప్తూ ఉండేవాడిని. అలాగే మీరందరూ నా కోసం ఎంతో ప్రార్థన చేశారు, అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. అలాగే మా అమ్మగారి కన్నీటి ప్రార్థన పరుపు తేలాడు చేస్తుందని వాక్యంలాగా నన్ను ఎటువంటి సమస్యల్లో కూడా ఇరుక్కోకుండా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ క్షేమంగా వచ్చేంత వరకు మా అమ్మ ప్రార్థన చేస్తూనే ఉండేది. దేవుడికి తెలియజేసుకుంటున్నాను వందనాలు. మరి ఈ నెలలో ఏం జరిగిందంటే నేను వెళ్ళి ట్రాన్స్ఫర్ కాగితాలు తీసుకున్నాను. అది తీసుకెళ్ళి సీతంపేట గురుకుల హెడ్ ఆఫీస్కి సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన వారం రోజులకే నీకు ప్రమోషన్ లిస్ట్ ఉందిరా, మరి నీ దీని సంగతి ఏడ్ చేస్తున్నావంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను సార్ అని చెప్పేశాను. అంటే వాడు మళ్ళీ నేను ఉపవాస ప్రార్థన 2వ రోజు వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేశారు, రాజేష్ నీకు రికార్డేషన్ పోస్ట్ ఉన్నది, ఈ నెలలోనే జాయిన్ అయిపోవాలి అని దేవుడు ప్లేస్మెంట్స్ గురించి 3 ప్లేస్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సీతంపేట బాయ్స్ స్కూలు, గర్ల్స్ స్కూలు, ఇంకోటి మళ్ళీ ఇంకోటి ఏమొచ్చి పాల్కొండ. ఈ 3 దగ్గరలో ప్లేస్మెంట్లోనే గర్ల్స్ కాలేజ్ ఇవ్వరు, ఎందుకంటే యూత్ కాబట్టి ఇవ్వరు. బాయ్స్ స్కూల్లో ఆల్రెడీ పనిచేస్తున్నారు, వాళ్ళు ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. మళ్ళీలో ఖాళీ ఉంది, మళ్ళీలో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు వైటీసీ నుంచి రిలీవింగ్ అయ్యి పెద్దమడికి వెళ్ళాలి, పెద్దమడిలో మళ్ళీ రిలీవింగ్ అయ్యి మళ్ళీ బాయ్స్ స్కూల్ ఎక్కడో జాయిన్ అవ్వాలి, జాయిన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. నాకు ఈ 3 కార్యాలు కూడా దేవుడు ఈ 3 ఉపవాస ప్రార్థనలో కూడా నేను చేయవలసిన కార్యాలు కూడా వాళ్ళే చేస్తారనమాట. ఏకంగా నువ్వు రావడం కుదురుతుందో లేదో, నీకు వీలుంటే రాజేసు, లేకపోతే మేమే అన్నీ చూసుకుంటామని లేస్తే నేను బయలుదేరి వస్తాననేసి 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత కళ్ళు తిరిగేస్తున్నాయి, కాళ్ళు తేలిపోతున్నాయి, నాకు ఓపిక లేదు. మరి 3 రోజులు ఉపవాసం ఉన్నాను, మరి ఏమి తినలేదు. ఉపవాసం ఉండేటప్పుడే అన్నీ మనకి మంచి ఫుడ్డు అన్నీ ఇంటికి వస్తాయి, మంచి పనసకాయ మొక్కలు అందరూ తెస్తున్నారు, కళ్ళు తిరిగేస్తున్నాయి నాకు.
మరి ఏడ్ చేస్తాం తినకూడదు కాబట్టి కొంచెం హాట్ వాటర్ ఇవే తినేసి అలాగా 3 రోజు దేవుడిలో కనిపెట్టి ఉన్నాను. నా గొప్ప కార్యం జరిగించాడు. ఈ నెలలోనే ట్రాన్స్ఫరు ప్లస్ రికమెండేషన్ పోస్ట్ ఉంది. దేవుడికి వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే ప్రతి ఒక్క యూత్కి నేను తెలియజేసింది ఏమంటే, మన అవసరతలు తల్లిదండ్రులకు చెప్తాము, దైవజనులకు చెప్తాము, అలాగే ఇంకా స్నేహితులకు చెప్తాం. కానీ ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టుకుంటే మన ద్వారా జరగని కార్యాలు ఎదుటి వారి ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. దేవుడి స్తోత్రం. ఈ కొద్దిపాటి దీవెనలో, ఈ కొద్దిపాటి సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. చూసి సంతోషిస్తున్నాం. అదేవిధంగా సాల్మన్ రాజు గారు కూడా ప్రత్యేకమైన కానుక మనం జరిగించడానికి, అద్భుతమైన కార్యక్రమాలు కూడా జరిగించడానికి, మన పర్టికులర్గా యవనస్తులు, అదేవిధంగా స్త్రీ పురుషులు, చిన్న బిడ్డలు, వృద్ధులు అనేకమైన దీవెనలు పొందుకున్నారని, అద్భుతమైన కార్యాలు, చాలా సంవత్సరాలుగా పిల్లలు లేని వారు పొందుకున్నారని, అదేవిధంగా ఉద్యోగం లేని వారు ఉద్యోగాలు పొందుకున్నారని, ఇవన్నీ వారి స్వయం కృషి, అదేవిధంగా దేవుని యొక్క సహాయము, వారు దేవుని దగ్గర కలిగిన విశ్వాస్యత అని తెలియజేస్తున్నా. అదేవిధంగా సంఘము వారి కొరకు ప్రార్థన చేస్తుంది, రోజు ఉదయకాలంలో ప్రార్థన చేస్తుంది. అదేవిధంగా 40 దినాల ఉపవాసముతో ప్రార్థన చేస్తున్నారు. సంఘం కోసం ఎంతో పరితపించి దైవ సేవకురాలు కూడా ఉదయకాలం 3 గంటలకే లేచి 7 వరకు మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా అందులో పాలు పొందుతున్నారు. సంతోషం. సో ఇది వాక్యం కొరకైన సమయం. ఈ దేవుడు ఆత్మ కనుక ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడలాగున, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉందాం. ఈ సమయంలో మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి, గత 36 సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లాలో పరిచర్య జరిగిస్తున్న దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్న అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. దేవునికి స్తోత్రం. వార్షికోత్సవ స్తోత్రంలాగా నాకు అనిపించడం లేదు. యానివర్సరీ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా చాలా వేయన్నట్టుగా ఉంది. ఏం చెప్తున్నా? హల్లెలూయా చెప్తున్నారా, చాలా వేయని చెప్తున్నారా? అందరు కూడా మరొకసారి చేయి పైకెత్తి సే హల్లెలూయా. హల్లెలూయా మాటకి ప్రభువుని స్తుతించడి అని అర్థం. ఆమేన్. ఇమ్మానుయేల్ సంఘం ఇదే స్థలంలోని ప్రారంభించి 6 సంవత్సరములు అయింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది మనకు తలవని తలంపు, ముందుగా ఆలోచన కానీ ఉద్దేశం కానీ లేదన్న సంగతి మీ అందరికీ తెలుసు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే మరి ప్రభు యొక్క చిత్తము అని మనం గుర్తిస్తున్నాం, గ్రహిస్తున్నాం, ప్రభువుని గణపరుస్తున్నాం. అందరూ మరొకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ 6 ఏళ్ళుగా ప్రభు మన సంఘంతో మనతో ఉన్నాడు. నమ్మిన వారు ఆమె చెప్పండి. మన సంఘం యొక్క పేరేం పేరండి? ఇమ్మానుయేల్ సంఘం. దానికి స్తోత్రం. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకి తోడుగా. ప్రభు మనకి తోడుగా ఉండి 6 సంవత్సరాలు కూడా ఈ సంఘము తరపున అనేకమైన కార్యక్రమాలు మనము చేపట్టగలిగాం, జరిగించాం. ప్రభు యొక్క నామం మహింపరచబడ్డది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభు యొక్క ఉనికి వెల్లడైంది అతి తక్కువ సమయంలోని. మరి దేవుడు తమ దేవుని ఎరిగి వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదని మరి దాని గ్రంథంలో ఉన్న మాటను దేవుడు అక్షరాలుగా నెరవేర్చాడు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఈ 6 సంవత్సరాలు కూడా ప్రభు మనతో ఉండి చేసిన కార్యాలను బట్టి ఆయన విశ్వాస్యత, ఆయన నమ్మకత్వం, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా మనతో ఉన్నాడు. దానికి స్తోత్రం. ఆయనకి విశ్వాసతను బట్టి, ఆయన కృపా విశ్వాసతను బట్టి మనము ఎంతైనా కృతజ్ఞత మనం చెల్లించవలసిన వారు. దానికి స్తోత్రం. అందుకే మన కొయిర్ వారు పాడిన పాటల్లో ఇన్నేళ్ళుగా మాతో
ఉండి నడిపించావయ్యా. యేసయ్యా, నీ ప్రేమ కొలుచుట సాధ్యమా? నా వల్ల కాదు. ఆమేన్. ఎవరి వల్ల కూడా కాదు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండును. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో జాడలు ఉన్నాయి, సామెత గ్రంథంలో. ఆ జాడలు చెప్తారా? అంతరిక్షమున పక్షిర జాడ, నడి సముద్రమున వాడు నడిచి జాడ, కన్యకతో పురుషుని జాడ, బండ మీద సర్పము జాడ. కానీ మన కొయ్యరు వారు పాడిన పాటలోని ప్రేమ జాడట. ఇది ఏ జాడ? క్రీస్తు యొక్క ప్రేమ కుమ్మరించింది. మరి విశేషంగా ఇమ్మానుయేలు సంఘం పైన కుమ్మరించబడ్డది. నమ్మిన వారు ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఆయన కృపా విశ్వాసతను బట్టి ఇమ్మానుయేలు సంఘం స్థాపించడమే కాకుండా ఇమ్మానుయేలు పరిచర్యలు ప్రభు యొక్క నామ మహిమార్థమే ప్రభు జరిగించుకున్నాడు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆరాధనలో కూడా ఆయన ఏమేమి ఉన్నాడు మనకి? ఆయన మనం ఆరాధించాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన యెహోవా రాఫాగా స్వస్థపరచేవాడిగా ఉన్నాడు. కోవిడ్ ఎప్పుడు వచ్చిందండి? 2019. దానికి ఏమంటారు? COVID-19 అంటారు. COVID-19 రావడం, మనము సంఘం ప్రారంభించడం కూడా ఒకేసారి. చాలామంది మనకంటే మంచివారు, గొప్పవారు, దైవ సేవకులు మరణించారు. ఆయన దేవుడు మనల్ని నిర్మూలము కార్యము లేదు. అలాగే మీ సంఘ కాపరిగా నాకు కూడా ఆకస్మికంగా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు దేవుడు అద్భుతకరంగా మరణ అపాయం నుండి దేవుడు తప్పించాడు. కరోనాలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎవరు బతకలేదు. చాలామంది భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య, సేవకురాలకు తెలియకుండా సేవకుడు, సేవకుడికి తెలియకుండా సేవకురాలు, అలా చాలామంది మరణించారు. ఆ సంగతి మీకు తెలుసు. భర్తలు కోల్పోయారు, భార్యలు కోల్పోయారు. వారు ఉన్న భౌతిక దేహం కూడా కనబడక పిచ్చి కుక్కల్లాగా తిరిగిన సందర్భాలు వారు నాతో చెప్తున్న ఆ సందర్భం. వారు ఎక్కడ పెట్టారో, వారు ఎక్కడ భౌతికాయం ఉందో వారికి చూడడానికి కూడా అవకాశం లేని స్థితిలోని భూస్థాపన కార్యక్రమాలు జరిగాయి. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి ఇమ్మానుయేలు సంఘం అవ్వచ్చు, బ్రాంచ్ సంఘం అవ్వచ్చు, ఎవరికి కూడా ఎటువంటి కీడు వాటిల్లు లేదు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన కృపా విశ్వాసతను బట్టి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. ఆయన స్వస్థపరచువాడిగా ఉన్నాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. అందుకు మనం ఆరాధించాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. యెహోవా సమ్మా, యెహోవా రాఫా, స్వస్థపరచువాడా, తోడుగా ఉన్నవాడా, యెహోవా నిస్సి, విజయం ఇచ్చేవాడా. అందరూ దేవునికి స్తోత్రం. అన్ని సంఘాల్లో కూడా దేవుడు మనకేంటి ఇచ్చాడు? ఆటల్లో విజయం ఇచ్చాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. అన్నిట్లో కూడా విజయం ఇచ్చాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఇంకా ఆయన మనకు శాంతిని ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. అందుకోసమే నీ రుణము ఎలా తీర్చగలను? దేనికి స్తోత్రం. ఏ రీతి నీ రుణము తీర్చుకుందు యేసయ్య ఆనాడు ఎజ్రా శాస్త్రి గారు రచించి పాడిన పాట. మరి ఇద్దరం మన ప్రియులు యవన సేవకులు బెన్నీ ఇమ్మానుయేలు దంపతులు మరి కోయల్లో ఉన్న యవనస్తులు చక్కగా పాడి ఆరాధించారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది మన వాకింగ్లోనే వెళ్ళినప్పుడు ఈ మధ్య మీరు కనబడలేదంటే మా బాబుకి వివాహం అయిందంటే ఒక రుణం తీరిపోయింది అన్నారు. నేను అంటే ఒక రుణం తీర్చుకున్నారన్నారు. పెళ్ళైతే కుమారుడికి పెళ్ళైనా కుమార్తెకి పెళ్ళైనా మనం రుణం తీర్చుకోవడం కాదు. ఈరోజు బెన్నీ వివాహం అయింది. అలాగే ఈ వారంలోని కూడా ప్రభు చిత్తంలో కూడా చిన్నప్రసాద్ గారి కుమార్తె కూడా వివాహం కాబోతుంది. అంటే కొడుకుకి పెళ్లి చేయడం, కూతురికి పెళ్లి చేయడం రుణం తీరిపోవడం కాదు. కానీ మనం ఎంత తీర్చినా తీరనిది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో బలై రక్తం కార్చి ప్రాణం పెట్టి మన పాపాలను క్షమించే రుణం ఎప్పటికి కూడా
ఎవరు కూడా తీర్చలేమండి. ఆ రుణం యేసయ్య తీర్చాడు. అందరూ చెప్పబడి దేవుని నామాన్ని కనపరచండి. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ సమయం ముందు మంచి పాటల్లో కొయ్యవారు చక్కని పాటల్లో ఒక సందేశం, అలాగే ఆరాధనలో కూడా సందేశం మనం విన్నాం. ఇంకా సందేశం ఆపేద్దామా, ముందుకెళ్దామా? మరి ఈరోజు వార్షికోత్సవం కదా, ఒక సందర్శకులు ఉంటారేమో అనుకున్నా ఉండొచ్చు. అది ఈరోజు ఆదివారం ఆరాధన అందరికీ అందుబాటులో లేదు. ముందు కూడా మనము ఆలోచన చేయలేదు, టైం షార్ట్ కాబట్టి. మరి వాక్యం వేగంగా, అన్నిటికంటే ఎక్కువగా వేగంగా పరిగెత్తేది ఏంటంటే మనస్సు. బైబిల్ చెప్తుంది వాక్యం వేగముగా పరిగెత్తుంది. అంత చెప్పడం కూడా దేవుడు నాన్న గారు. అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది హల్లెలూయా. అదే ఏమిటండి? వాక్యం. మనసు కంటే ముందేంటంటే వాక్యం. దేనికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి టైం అవుతుంది కాబట్టి వేగంగా పరిగెత్తాలి. అందరూ కూడా దేవుని వాక్యంపై కేంద్రీకరించాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 90వ కీర్తన. ఈ 90వ కీర్తన అనగానే ముఖం చిన్నబుచ్చుకుంటున్నారు చాలామంది. ఇదేంటి మరణ సందర్భమైన మా కీర్తన పాస్టర్ గారు తీసుకున్నారేంటి అనుకోవచ్చు. ఈ కీర్తనలో మరణం కోసం ఉంది, పాపం కోసం ఉంది, ఉగ్రత కోసం ఉంది, తీర్పు కోసం ఉంది, దేవుని ఎరగిన వారికి సువార్త కూడా ఉంది. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బైబిల్లో 8 విషయాలు ఎలాగున్నాయో, దేవుడి గురించి, సృష్టిని గురించి, మనిషి గురించి, మనిషి చేసే పాపం గురించి, పాపానికి పర్యావస్థ నరకం గురించి, అలాగే పాపం పరిహారం పొందినవాడు స్వర్గం ఒకటి, తర్వాత పాపం పరిహారం పొందిన వాడికి నరకం గురించి, అలాగే దేవునికి విరోధకరమైన సాతాను గురించి 8 విషయాలు బైబిల్లో రాయబడ్డది. అందరూ చెప్పడం దేవుని నామాన్ని కనపరిచింది. ఈ కీర్తనలో చూస్తే మనం చూసాం కదా. అయితే ఇశ్రాయేలు యొక్క 40 సంవత్సరాల జర్నీ, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు యొక్క జర్నీ, అలాగే ఈనాటి ఇమ్మానుయేలు సంఘం యొక్క జర్నీ ఎన్ని సంవత్సరాలు అయిందండి? 6 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అండి? 5, 6, 6 నిండిపోయిందా, 5 నిండిందా అని చాలా మీమాంసలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాల జర్నీ అండి ఇది? 6 years జర్నీ. దేనికి స్తోత్రం తెలుద్దాం. అంటే మనం ఎవరో ఇమ్మానుయేలు సంఘం 6 సంవత్సరాల బాలుడు, 6 సంవత్సరాల బాలికలు మనం. మరి సమయం మీద కమలా స్వరూప్ గారు మనల్ని జాయిన్ చేసుకోవాలి సండే స్కూల్లో. ప్రియమైన దేవుని వయసులో పెద్ద గారు ఇంక ప్రారంభించి మనం ఎవరో అండి 6 సంవత్సరాలు అయింది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇమ్మానుయేలు సంఘం 6 సంవత్సరాల జర్నీలో ఏం జరిగింది, ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. ముందు ఏం జరిగిందో, తర్వాత దేవుడు ఏం జరిగించాడు అనే సంగతి మనకి తెలుసు. మోషే అంటాడు, ఈ మోషే రాసిన కీర్తన టైంలోని అక్కయ్య అయినా మిరియాము లేదు, అన్నయ్య అయినా అహరోను కూడా లేడు. ఇటువంటి పరిస్థితుల్లోని ఆయన 90వ కీర్తన 12వ వచనం నుంచి కొన్ని వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాం. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు, మాకు జ్ఞాన హృదయము కలిగినట్లు చేయము. మా దినములు లెక్కించుటకు, మా దినములు లెక్కించిన మాకు నేర్పము. అందరూ ఆమె చెప్పాలి. ఇది ఎవరు? సరాసరి మోసే చేసిన ప్రార్థన అనేది ఆ కీర్తన నెత్తి మీద రాయబడ్డది. ఏ కీర్తన అండి? ఇది ఎవరు రాసిన కీర్తన? సర్వసాధారణంగా కీర్తన అంటే దావీదు రాశాడు అనుకోండి, ఎక్కువ రాశాడు కాబట్టి ఎక్కువగా దావీదు కీర్తన అంటారు. దాంట్లో కొంతమంది వేరేగా మోషే రాశాడు, ఫరో కుమారులు రాశారు, ఆసాఫ్ రాశారు, ఇంకా మరి కొంతమంది రాశారు. అయితే ఈ కీర్తన ఎవరు రాశారండి? మోషే రాసిన కీర్తన అన్నది
దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనే కీర్తనగా వ్రాయబడ్డది. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమిటి రాబడుతుంది? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా దినములు లెక్కించడం మాకు నేర్పు. ఏ సమయంలో అంటే మోషే ఒంటరివాడు అయిపోయాడు. గత 30 సంవత్సరాల పరిచర్యలో 6 సంవత్సరాల విద్యార్థిగా నేను విడిచిపెట్టిన ఏ ఇన్స్టిట్యూట్లో నేను చదువుకుని చివరికి బాల్యము, యవ్వనము, వివాహము, మరి అన్నీ కూడా పరిచర్య, గృహ నిర్వాహకునిగా, మరి పరిచారకునిగా ముందు, గృహ నిర్వాహకునిగా 2, మూడవది బ్రాంచ్ చర్చిస్ పాస్టర్గా, అసిస్టెంట్ పాస్టర్గా చాలా పలు విధమైన పరిచర్యలు, అలాగే బైబిల్ కాలేజీలో కూడా లెక్చరర్గా మరి పలు పరిచర్యలు అందించడం జరిగింది. దేవునికి స్తోత్రం తెలియదు, అది అందరికీ తెలిసిన సత్యం. అయితే ఆకస్మికంగా నేను ఒంటరి వాడిని అయిపోయాను. అర్థమైందండి. ఆ నెల జీతం కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ముందంతా జతగాడిగా పనిచేశాను. జతగాడు దేని మీద ఆధారపడతాడండి? జీతం మీద ఆధారపడతాడు. సొంతగాడు అంత సొంతమే కాబట్టి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఈ సమయం మనం గమనించవలసిన విషయం, మేమేమీ కోరలేదు కానీ ప్రార్థించి ఆస్వాదించి పంపన్నప్పుడు అది కూడా అవకాశము ఇవ్వలేని సంఘటన మనకి కలిగింది. అప్పుడు హృదయం గాయపడ్డది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైన దేవునిక బిడ్డలారా, ఈ సమయం అయితే మరి వారు ఒక మాట చెప్పారు, ఫలానా నేను ఆదివారం దినమున మీరు ప్రార్థించి ఆస్వాదించి పంపించమని చెప్పినప్పుడు శుక్రవారం దినమునే మరి వారి కుమారులు ఫోన్ చేసి మీరు రావద్దని చెప్పినప్పుడు ఒక్కసారి మళ్ళా తిరిగి ఫోన్ చేయడం జరిగింది మరి సీనియర్కి, సంఘ కాపరికి. అయితే వారు అన్నారు, మీరేమీ బాధపడక్కర్లేదు, మీకు మంచి పేరుంది, మీరు ప్రత్యేకంగా సేవ చేసుకోమని చెప్పడం జరిగింది. అది సరాసరి హైదరాబాద్ నుంచి శ్రీకాకుళంకి నాకు చేసిన ఫోన్ కాల్. అందరికి దేనికి స్తోత్రం తెలియదు. ఆ మాట చొప్పున ఆ రోజు సాయంత్రమే మా ఇంటిలో మరి ఉపవాస కూడికలోని ప్రార్థన ప్రారంభించడం జరిగింది. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి దేవుడు మా పరిచర్ని గుర్తించి 30 మందిని దేవుడు నడిపించాడు. వెంటనే ఈ స్కూలు పైన క్లాస్ రూము మాకు పరిచర్య ఆరాధన జరిపించుకోవడానికి మా కుమార్తె ద్వారా మరి మేడం గారు, శాంతి మేడం గారికి అడిగినప్పుడు వారు అన్నారు, పైన క్లాస్ రూమ్ ముందు వాడుకుని అన్నప్పుడు ఆ రోజు వచ్చిన సంఖ్య ఎంత అంటే 120 మంది. అంటే మేడగది అనుభవానికి దేవుడు తర్కానంగా చేశాడు. అందరు చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరచు. ప్రియమైన దేవునికి బిడ్డారా, ఎందుకు నేను చెప్తున్నంటే నేను ఒంటరి వాడిని అయిపోయాను. నాకు మాట కూడా వచ్చేది కాదు. ఏం చేస్తున్నావు నాకే తెలియని మరి పరిస్థితుల్లోని అంత డిస్టర్బ్ అయినా నన్ను దేవుడు బలపరిచి ప్రభు పరిచర్యలో వాడుకున్నాడు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఆనాటి మోషే, ఈనాటి నేను, అలాగే ఆయా సమయంలో మీరు కూడా అవ్వచ్చు. ఒంటరితనం అనేది ఒకసారి మనకి చోటు చేసుకుంటుంది. కాబట్టి అయినా కూడా ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా మనకి దేవుడు తోడు. మోషే తన కొరకు ప్రార్థన చేసుకోలేదు, ఒక కొత్త తరం కోసం ప్రార్థన చేస్తున్నాడు. అందరూ ఆమె చెప్పాలి. హల్లెలూయా. ఈ 6th యానివర్సరీ సందర్భంగా మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే న్యూ జనరేషన్. హల్లెలూయా. ఒక కొత్త తరం లేపబడాలి. అందరూ ఆమె చెప్తాం. మోషే తర్వాత ఎవరితో? యెహోషువ తరం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం కాబోతుంది అని మోషే ఆవేదన, అభిలాష, ఆరాటం. నెక్స్ట్ ఏమిటి, వాట్ ఈజ్ నెక్స్ట్ అనే పరిస్థితిలో
వాట్ ఈజ్ అవర్ లెగసీ? స్పిరిచువల్ కోణంలో, ఆత్మీయ కోణంలో స్పిరిచువల్ లెగసీగా ఆలోచన మోసే వంటి వారు మనం కావాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ప్రభువు నన్ను బలపరిచాడు. బైబిల్ చెప్తుంది, నన్ను బలపరచువనేది నేను సమస్తము చేయగలను అపోస్తలుడు పౌలు చెప్పాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా ఏమని మా దినములు లెక్కించిన మాకు నేర్పము. నేను దినాల్లో చాలామందికి ఒక డెంటిస్ట్ డాక్టర్ గారికి అడిగి వచ్చారు లేదు ఈరోజు, డాక్టర్ కోటేశ్వర గారు వాళ్ళది వేరే కార్యక్రమంకి వెళ్ళారు. డాక్టర్ గారు అసలు ఎన్ని పళ్ళు ఉంటాయి? చాలామంది 16 పళ్ళు అంటారు, 32 పళ్ళు అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్క రకంగా ఉంటాయండి అని చెప్పడం వారు జరిగింది. కొంతమంది జ్ఞానదంతాలు ఉండవు, కొందరికి తర్వాత వస్తాయి. అది జ్ఞానదంతాల కోసం. జ్ఞానదంతాలు వయస్సు దాటిన తర్వాత వచ్చినప్పుడు ఎంతో బాధ మనకి తెలుసు. జ్ఞానదంతాలు కాదు, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా మాకు నేర్పు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. టీచర్స్, మా దినములు లెక్కించిన మాకు నేర్పు. అందరూ ఆమె చెప్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 23వ వచనంలో ఇలాగే రాయబడ్డది. చదువుతాం ఒకసారి, చదవాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 33వ అధ్యాయంలో కూడా ఒకటి టెస్ట్ చేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, చదవండి 32వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 23వ వచనం. వారికి ఆపదలను విస్తరింపచేసేదను, వారి మీద నా బాణములన్నింటినీ వేసేదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించి పోవుదురు. బురదలో ప్రాకు. ఒక్క నిమిషం. ద్వితీయోపదేశకాండం చదివారా? 32వ అధ్యాయము 23వ వచనం. దానికి స్తోత్రం. ప్రవేశిస్తున్నాం. రెఫరెన్స్ కొద్దిగా తప్పైనట్టుంది. జ్ఞానము తెచ్చుకొని యోచించుట మేలు. ఆమె చెప్దాం. ఆ భాగంలో 29వ వచనమా? వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి స్థితి యోచించుట మేలు. ఏం తెచ్చుకోవాలండి? జ్ఞానం తెచ్చుకోవాలి. అందరూ ఆమె చెప్దాం. జ్ఞానము తెచ్చుకొని యోచించుట మేలు. అంటే తెచ్చుకోమంటే లేదని అర్థమా, ఉందని అర్థమా? లేదని అర్థం. అసలు జ్ఞానం అంటే ఎవరు? కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచన ఆయను. ఎవరు ఆయన అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన ఆయన. అంటే అర్థం ఏంటంటే, జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. అందరూ చెప్పకూడదు, దేవుని నామం కనపరిచింది. యేసుక్రీస్తుని తెచ్చుకుంటే నీకు జ్ఞానం దొరుకుతుందండి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవునికి బిడ్డలు ఒకసారి ఆలోచించాలి. జ్ఞానమే ఉన్న యేసు దగ్గరికి నువ్వు వస్తే నువ్వు జ్ఞానము పొందగలవు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనకి చెప్తుంది, జ్ఞానం కావాలి అంటే ఏం చేయాలండి? ప్రభు యొద్దకి రావాలి. వాక్యం చదివితే జ్ఞానం వస్తుంది. తెలుసా లేదా మీకు? వాక్యం చదివితే భాష వస్తుంది, ఎలా మాట్లాడాలో, లాంగ్వేజ్, భాష, పదజాలం అర్థమైందండి. జ్ఞానం కావాలంటే అర్థమైందండి, దేవుని వాక్యం చదవాలి. మనము తప్పుద్రావ నడకంటే ఉండాలంటే బైబిల్ చదవాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. చాలామంది క్రైస్తవేత్తలైనా వాళ్ళ దగ్గర ఒక బైబిల్ అనేది ఉంది. నేను అక్షరాలు చూశాను చాలామంది దగ్గర. డాక్టర్ పీలన్ రాజు గారి దగ్గర,
అలాగే మరి కొంతమంది డాక్టర్స్ దగ్గర కూడా బైబిల్ నేను చూడడం జరిగింది. ఒకసారి మనం ఆలోచించాలి, ఎవరు జ్ఞానం ఎవరండి? యేసుక్రీస్తు. మా జ్ఞాన హృదయం కలిగినట్లుగా మాకు నేర్పు. ఎందుకంటే మా దినములు లెక్కించిన మాకు నేర్పు అనేది రాయబడుతున్న మాట. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మాకు నేర్పు ప్రభా. ఈ 6 సంవత్సరాలే కాదు ప్రభు, మాకు అనుగ్రహించిన సంవత్సరాల్లో కూడా మాకేం కావాలండి? జ్ఞానము, నేర్పు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు చేయు అనేది మనం చూస్తాం. మా దినములు లెక్కించిన మాకు నేర్పు. దినములు ఎలా లెక్కించగలం? దినం ఎలా లెక్కించగలమండి? క్షణం అంటే ఏంటి? నిమిషం అంటే ఏంటి? క్షణం అంటే ఏంటి? నిమిషానికి ఎన్ని సెకండ్లు అండి? సెకండ్కి మరి లేవు అక్కడ లెక్క. క్షణం అంటే ఏంటి? రెప్ప మూసి రెప్ప, అది క్షణం అంటారు. అదేందండి, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు, అదే రోజుకి 24 గంటలు. అదేందండి, వారానికి 7 రోజులు, నెలకి 30 రోజులు, సంవత్సరానికి 12. ఇలాగా కొలవడం అంటే, దినం కొలవడం అంటే ఎలాగా? ఒక స్కేల్ పెట్టి కొలవడం కాదు, ఇలా లెక్కించాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. నేటి దినముల్లోని జ్ఞానము చాలామందిలో లేదు. జ్ఞానం లేనివాడా అని బైబిల్ చెప్పింది. ఇంకొక మాట కూడా, మీ బుద్ధి జ్ఞానం లేని కంతరిగాడిద వలె ఉండవద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే, బుద్ధి జ్ఞానము లేని కంతరగాడిదల వలె ఉండొద్దని దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది. దినాలు లెక్కించిన మాకు నేర్పు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అయితే 13వ వచనానికి వెళ్ళక ముందు కూడా ఇంకొక మాట కూడా మనం మీరు చూపించాలని ఆశపడుతున్నాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మా దినములను లెక్కించిన మాకు నేర్పు మనిషి వ్రాయబడుతున్నట్టుగా చూస్తున్నాం. ప్రేమ దేవునికి బిడ్డ, దేనికి స్తోత్రం. రెండవదిగా 13వ వచనం చదవండి ఒకసారి. 13వ వచనం. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు. 13వ వచనం చదవండి. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు. నీ సేవకులను చూచి సంతాపపడుము. మొట్టమొదటి అంశం ఏంటంటే, 7 అంశాలు ఉన్నాయి ఈ ప్రార్థనలో. ఒకటి, మా దినములను లెక్కించిన మాకు నేర్పు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. 6 తర్వాత 7 మంచిది కాదా? 6 సంవత్సరాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? 6 ఆశ్రయపురాలకు సాదృశ్యంగా ఉన్నాయి. 6 దినములు కూడా దేవుడు ఏం చేశాడు? తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. 7వ దినమును ఏం చేశాడు? దేవుడు విశ్రమించాడు. అంటే దేవుడే పని లేకుండా ఉన్నాడు. ఈరోజు పని లేకుండా, పనికి వెళ్ళకుండా చర్చకొచ్చిన ఎంతమంది? చాలామంది పనిని ప్రేమించి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలైన పని దేవుడు ఏం చేశాడండి? ఒక 7వ రోజు ఏం చేశాడు? ఒక స్త్రీని అంటే సృష్టిని సృష్టించాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అవ్వమ్మను కూడా సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడు? ఆ సంఘం పైన, సమాజం పైన ఏలిక చేశాడు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. శాసించే హక్కు ఎవరికి ఇచ్చారండి? ఒక స్త్రీకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, నేటి 7వ దినము దేవుని దినము. దేవుని యొక్క అదేందండి, దేవుడు ఏం చేశాడండి? విశ్రమించాడు, విశ్రాంతి పొందాడు. నువ్వు కూడా, నేను కూడా విశ్రాంతి లేకుండా పని చేయడం అనేది అనారోగ్యం. ఆర్థికంగా ఎంతో లాభం అనుకుంటే కానీ ఎంతో నష్టం అనేది చెప్తున్నాను. ఆధ్యాత్మికమైన నష్టము కూడా. దైత్య విషయాన్ని గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. సంగమా, ఈ 6th యానివర్సరీలో మీరు నేర్చుకున్న పాఠం ఏంటంటే, మీరేం చేయాలండి? మరి
7వ దినమున విశ్రాంతి దినముగా, పరిశుద్ధ దినముగా, ఆరాధన దినముగా మీరు ఆచరించవలసింది. అందరూ చెప్పకూడదు, దేవుని నామాన్ని కనపరచండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు వస్తే మనం ఆలోచించాలి. రెండవది ఏంటంటే నీ సేవకులను చూచి సంతాపపడము. ఫస్ట్ వన్ ఏంటంటే టీచర్స్, బోధించు. సెకండ్ వన్ ఏంటంటే అక్కడ రెపెంట్, అంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు లేక దేవుడిని యెహోవా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. పగలంతా ప్రార్థన చేశాడు, రాత్రంతా ఏం చేశాడు? పగలంతా పని చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన పని కూడా ఏం చేశాడు? బ్యాలెన్స్గా తీసుకున్నాడు. సంఘ సంబంధముగా మనం ప్రార్థన చేసుకోవాలని దుస్థితి, దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నప్పుడు ప్రార్థన అనేది ఏమిటో, ఎలా చేయాలో, ఏం చేయాలో తెలియని స్థితిలోని గత 2 సంవత్సరాలుగా మరి ఆన్లైన్ ప్రార్థనగా మనం చేస్తున్నాం. మీరు ఎంతమంది హాజరయ్యారు? ఇంకెంతమంది మరి డ్రాప్ అయిపోయారు? ఎంతమంది చేర్చబడ్డారు? ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. మాకు ప్రార్థన నేర్చుకున్నామండి, ఇప్పుడు మేము ప్రార్థనలో ఎదిగామండి అన్న సాక్ష్యాలు విన్నాం. ఇప్పుడు ప్రార్థనలో మీరు కొనసాగించాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆన్లైన్ ప్రార్థనలో మీరు డ్రాప్ అయిపోయారా? కంటిన్యూ అయ్యారా? అది మీకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సమాజపరంగా మీకు దీవెన కలిగిస్తుందా? ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే సేమ్ టైం ఆన్లైన్ బైబిల్ స్టడీలు కూడా మీరు ఆదిలో ఎంతమంది పాల్గొన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కంటిన్యూ అవుతున్నారు? ఎంతమంది కంటిన్యూ అవ్వలేకపోతున్నారు? ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఇక 6th యానివర్సరీ సందర్భంగా ఒక తీర్మానం చేసుకోవాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదుము. అలాగే ఈ సమయం కూడా మనం కూడా నా పిల్లలు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగా ఉందుము అన్నాడు యెషయా. ఒక తీర్మానం చేసుకున్నాడు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన కావాలి. అందరూ ఆమెను చెప్పండి. ఏదో అలవాటు ప్రార్థన కాదు, చేయమన్నారని చేయడం కాదు, చేయకపోతే తప్పదని కాదు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన కావాలి. కొన్నిసార్లు దేవుని చెయ్య బరువుగా ఉంటుంది, అది తేలిక చేయబడాలి అనే దానికి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోని ప్రార్థన చేయాలి. 32వ కీర్తన 4వ వచనంలో ఉంది, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉంది. ప్రియమైన దేవునికి బిడ్డారా, లక్షలాది మంది ప్రజలు మరి ప్రభు యొక్క సువార్తను వినకుండా చనిపోతూ ఉంటే మరి వారి పట్ల మరి అపరాధులమా నిరపరాధులమా? అపరాధులుగా ఉన్నామా నిరపరాధులుగా ఉన్నామా? సువార్తను ప్రకటించామా ప్రకటించలేదా? పత్రిక ఇచ్చామా పత్రిక ఇవ్వలేదా? దేవుని సన్నిధికి నడిపించామా నడిపించలేదా? ఒకసారి చెక్ చేసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ యానివర్సరీ ఇమ్మానుయేల్ జర్నీలోని 6 years పూర్తి చేసుకుని 7th yearలో అడుగు పెడుతున్నాం మనం. అలాగే ఈ సమయం మనం చేసుకున్న తీర్మానాలు ఇలా ఉండాలి. ఆన్లైన్ ప్రార్థనలో పాల్గొవాలి. ఎంతమంది పాల్గొంటాం అన్నవారు ఒకసారి మీ చేతుల పైకి ఎత్తారు. మనం వచ్చేస్తాం. ఆన్లైన్ ప్రార్థన ఉదయం 4 గంటల నుంచి 3 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది. అంటే 4 గంటల సమయం. అలాగే ఆన్లైన్ బైబిల్ స్టడీ ఎంత సమయం అండి చెప్పాలి యవనస్తులు? 8:30 to 9:30 అంటే 1 hour. కనుక 6 అధ్యాయాలు మనం చదువుతున్నాం. బైబిల్ని చదవడం, ఆ దేవుడు మాట్లాడుతున్న సందర్భాలు మీకు తెలుసు. గతంలో మీరు కూడా మంచి సాక్ష్యం ఇచ్చారు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ సంబంధం మనం ఒకసారి మోషే వలె మనం ప్రార్థన చేయాలి. అందరూ ఆమె చెప్దాం. మోషే వలె చేతులెత్తి ప్రార్థన చేయాలి. అలాగే అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణం కొరకు ఎలా ప్రార్థించాడో అలాగే ప్రార్థన చేయాలి. ఇశ్రాయేల్ కొరకు
మోషే ఎలా ప్రార్థన చేసి అలా చేయాలి. నేటి దినముల్లో పరిస్థితులు ఆశాజనకంగా లేదు. సంఘ విద్రోహ శక్తుల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సేవ అభివృద్ధి కొరకు, అనేక ఆత్మ రక్షణార్థం మనం ప్రార్థించాలి. విశేషంగా నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. అందరూ ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ప్రభా, నూతన ఆత్మల సంఘముకు నడిపించాలంటే మనం ఏం చేయాలండి? ఈ ప్రభువులలో పాలుపంపులు పొందిన మనము క్రీస్తు మరణాన్ని, పునరుత్థానాన్ని ప్రచురించవలసిన బాధ్యత జ్ఞాపకం చేయబడుతుంది. యేసు నీ కొరకు మరణించాడు, నీ కొరకు తిరిగి లేచాడు, నీ కొరకు తిరిగి రాబోతున్నాడు అని మనం సాక్ష్యం ఇచ్చినప్పుడు, సువార్తను ప్రకటించినప్పుడు దేవుని కార్యం మనం చూడగలం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ సంబంధం ఒకసారి, ఎందుకంటే మన దేవుడిని యెహోవా కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు. ఆమెను చెప్దాం. శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. 6 సంవత్సరాలు కాదు, ప్రభువు మనకు నియమించిన సంవత్సరాలన్నీ కూడా ఆయన కృప నిరంతరము ఉండును. తాను చేయని ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడే దేవుడు. అందరూ ఆమెను చెప్దాం. యుద్ధాల కోసం దేశాలు కాళ్ళు తవ్వుతున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు యుద్ధాలు మాన్పాడు. అందరూ ఆమెను చెప్దాం. యుద్ధములు మాన్పువాడు, విలువరిచ్చేవాడు, బల్లెము తెగనరికివాడు, సరిహద్దుల్లో సమాధానం కలుగుచేవాడు. మరి కరోనాను కూడా దేవుడు ఏం చేశాడండి? కఠినపరచలేదు. ఇంకేం చేశాడండి? ఆ కరోనా ఉన్నా కూడా అంత ఉద్రిక్తం కాకుండా దేవుడు, ప్రాణాపాయం లేకుండా దేవుడు తప్పిస్తున్నాడు. కేవలము ఆయన మన పట్ల చూపుతున్న జాలి, ఆయన శాంతమూర్తి, కృప కలిగిన వాడు అనే మాట యోవేలు గ్రంథం 2:13, సమూయేలు రాసిన 2వ గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఉంది. అయితే దూత ఇక్కడ రాయబడుతుందంటే తన హస్తము చాపి నాశనం చేయబోతున్నప్పుడు ఆ కీడును గూర్చి ఆయన సంతాపడి ఆ చెయ్య తీసివేయమని నాశనం చేసే దూతగా ఆజ్ఞాపించాడు. అందరి దగ్గరగా ఆమెను చెప్పాలని కోరుతున్నాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాట మీకు కనిపిస్తుంది. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి, యెరూషలేము పైన హస్తము చాపి, నాశనము చేయబోయినప్పుడు, సంఘం పైన, దేవుని నివాసం పైన చేయి చాపి నాశనం చేయబోయినప్పుడు యెహోవా కీడును గూర్చి సంతాపముంది. అంతే చాలు, నీ చెయ్య తీయమని జనులను నాశనము చేయ దూతకు ఆజ్ఞ ఇచ్చెను. దేనికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సేవకులను చూచి, నీ కుమారులను చూసి, నీ కుమార్తెలను చూసి ఏం చేయాలండి? సంతాపపడము. 3వదిగా చూస్తే 14వ వచనంలో చూస్తే, ఉదయం నీ కృపచేత మమ్మల్ని తృప్తిపరచు. చాలామంది ఉదయం చూడకుంటే ఉదయించేస్తున్నారు, అస్తమించేస్తున్నారు. ఉదయం చూడకుండానే అస్తమిస్తున్నారు. నీ మంచితనం, గొప్పతనం బట్టి నువ్వు ఉదయం చూడడం లేదు, దినం చూడడం లేదు. అందుకోసం ఆన్లైన్ ప్రార్థనలో మీరు పాలుపంపులు పొందండి. దేనికి స్తోత్రం. ఉదయం నీ కంఠస్వరము నాకు వినబడును. ఉదయం నీ సన్నిధిని ప్రార్థన సిద్ధము చేసి కాచుకుని ఉంటున్నాను. దేనికి స్తోత్రం. దావీదు అనుభవం నీకు ఉండాలి. ఉదయం నీ కృప చేత మమ్మల్ని తృప్తిపరచు అంటే సాటిస్ఫై అస్ అంటే సంతృప్తి పొందాలి, తృప్తి పొందాలండి. ఉదయకాలమున దేవుని సన్నిధికి వచ్చి నువ్వు తృప్తి పొందుతున్నావా? ఉదయకాలం ప్రార్థన చేయకపోతే ఆ రోజంతా కూడా ఎలా ఉంటుందంటే గలిబిలి, శూన్యంగా కనిపిస్తుంటుంది. నువ్వే పని పట్టినా పని జరగదు. కనుక ఒకసారి దేవుని యొక్క సన్నిధిలోని మన అనుదిన ఆహారం కావాలన్నా దేవుడు ఏం చేయాలండి? ఉదయం నీ కృపచేత మమ్మల్ని తృప్తిపరచని ప్రార్థన చేయాలి. 4వదిగా చూస్తే, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషిస్తాం. దేనికి స్తోత్రం. 90వ అధ్యాయం 14వ వచనం అంటే మమ్మల్ని సంతోషపరచము. ఆమెను చెప్పండి. అంటే అక్కడ రాయబడుతుందండి, గ్లాడస్ అంటే మమ్మల్ని ఆనందపరచు, మమ్మల్ని సంతోషపరచు. ఒకటి మనం చూసాం కదా, టీచర్స్ అంటే మాకు నేర్పు. 2వది చూస్తే రెపెంటెన్స్, చాలామంది మారు మనసు, పశ్చాత్తాపం పొందాలి. హృదయంలో పాపం లక్ష్యం చేస్తే ప్రార్థన పరమకి ఎలా వినబడుతుంది? ఒప్పుకోవాలి. నెక్స్ట్ 3rd వన్ సాటిస్ఫై అంటే మమ్మల్ని తృప్తిపరచాలంటే ఏం చేయాలండి? ఉదయం దేవుని కృపాసనానికి రావాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. నెక్స్ట్ 4వది అక్కడ గ్లాడ్ అస్ అంటే
మమ్మల్ని సంతోషపరచు, ఆనందపరచు. హల్లెలూయా. ఆనందించండి, మరలా చెప్పుతున్నా ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, అన్ని వేళలా ఆనందించండి అని చెప్పిన పౌలు వలె మనం కూడా ఆనందించాలి. ఆయాసాలు మనకు శ్రమలు వస్తుంటే, అవసరాలను బట్టి శ్రమలు ఉన్నాయి, అన్యాయంగా శ్రమ పడుతుంటాం. అగ్ని వంటి శ్రమ వస్తుంది, ఆయుధం లాంటి శ్రమ వస్తుంది, అల్పకాల శ్రమ వస్తుంది. ఫస్ట్ ఇనాగ్రల్లో రెవరెండ్ షాలేం ఇజ్రాయల్ గారు, జీవజల డైరెక్టర్ గారు ఇక్కడే ఈ స్థలంలోనే వారు వాక్యం ప్రకటించారు. అనేకులుగా ఆదరించింది, బలపరిచింది. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలండి? హల్లెలూయా. సంతోషపడాలి, తృప్తి పడాలి, దేనికి స్తోత్రం. బోధించబడాలి, బోధించడం కాదు, బోధింపబడాలి, దేనికి స్తోత్రం చెల్లిద్దాం. సంతాపపడాలి. చివరిగా దేవుని సన్నిధి ఏంటంటే చికిత్స చేసే కేంద్రం. దేవుని సన్నిధిలోనే వాక్యం మనకి ఔషధాన్ని ఇస్తుంది, మందు వంటిది. గిలాదులో గుగ్గిలిమి లేదా? సంఘంలోని గిలాదు సంఘానికి గుగ్గిలం దేనికి సాదృశ్యం అండి? వాక్యానికి. గిలాదులో వైద్యుడు లేడా అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, సేవకులు కూడా ఉన్నారు, దేనికి స్తోత్రం. గిలాదులో మందలు ఉన్నాయి, దేనికి స్తోత్రం. సంఘం ఉండాలి, అది సంఘం. విశ్వాసం లేని సంఘం కాదు, కాపరు లేనంత సంఘం కాదు. సంఘం ఉండాలి, కాపరు ఉండాలి, మందలు ఉండాలి, దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మందలుగా ప్రభువు రానున్న దినముల్లో నడిపించునుగాక. ప్రవాహం వల్ల అంత్య దినముల్లో జనులు వస్తారని వాగ్దానం దేవుడు నెరవేర్చబోతున్నాడు. అందరి దగ్గరగా ఆమెను చెప్పాలని కోరుతున్నాం. హల్లెలూయా. ఆయాసార్లు మనకు అవసరాన్ని బట్టి శ్రమలు వస్తుంటే మనం నిదానంగా ఉన్నాం, అప్పుడప్పుడు మనం ట్రాఫిక్ రూల్స్ పాటించిన యాక్షన్స్ అవుతుంటున్నాయి. అలాంటి పరిస్థితులను బట్టి శ్రమలు వస్తుంటాయి. ఈ శ్రమల్లో కూడా మనం ఏం చేయాలంటే ఆనందించాలి, దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకప్పుడు మోర్ ప్రేయర్ మోర్ పవర్, సమ్ ప్రేయర్ సమ్ పవర్, నో ప్రేయర్ నో పవర్ అనేవారు. ఇప్పుడు ఏం చెప్తుందంటే అగ్ని వంటి మహాశ్రమ మనకేమిటి, మహానందం కనిపిస్తుంది. అందరూ చెప్పడం కూడా దేవుని నామం కనపడుతుంది. కొద్ది శ్రమ కొద్ది ఆనందం. అసలు శ్రమలు లేకపోతే ఆనందమే లేదట. శ్రమ ఉండాలి వద్దా? శ్రమ ఉండాలి. బాధపడితే కానీ బాధపడదట. రాయితో అనుకుంటే అప్పుడు అమ్మ జ్ఞాపకం వస్తుంది చాలామందికి, అప్పటి వరకు అమ్మ జ్ఞాపకం రాదు. అలాగే ఆ శ్రమలో మనం ఏంటంటే ప్రభు యొద్దకు రావడానికి శ్రమ మనకు కారణమవుతుంది, దేనికి స్తోత్రం. కనుక ఈ సమయం సంతోషించు. నెక్స్ట్ ఏంటంటే 90 కీర్తన 16వ వచనంలో చూస్తే, నేను లోపలికి వెళ్ళడం లేదు, నీ సేవకులకి నీ కార్యము కనపరచు. అందరూ ఆమె చెప్పండి. నీ సేవకులకు నీ కార్యం అంటే క్రియ, యాక్ట్స్ కనిపించారు, దానికి స్తోత్రం. అంటే అక్కడ రాబడ్డది షోహాజ్. ఏమవుతుంది? సోహాజ్, కనపరచము. నీ సేవకులకి సంఘానికి నీ కార్యములు కనపరచు. హిమాలయాల సంఘానికి వచ్చిన మీరు దేవుని కార్యాలు చూచారా లేదా? మా వీధిలో వాళ్ళు అంటారు, మీరు ఎప్పుడు తలపెట్టినా అప్పటి వరకు వర్షం తుఫాను, కానీ ఆ రోజు మీకు ఏమీ ఉండదని అంటున్నారు. అందరూ చెప్పడం కూడా దేవునామంగా. అదే మొన్న యవన సేవకుడినా మరి బెన్నీ ఇమ్మానుయేల్ యొక్క రిసెప్షన్లో కూడా దేవుడు అదే కార్యం చేశాడు. అందరూ చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరచు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన. నీ సేవకులకు, నీ విశ్వాసులకు, నీ సంఘముకు నీ కార్యము కనపరచము. అప్పుడు వారి కుమారులు వారి కుమారులకి నీ ప్రభావాన్ని చూపించు, దానికి స్తోత్రం. 17వ వచనంలో చూస్తే, మా దేవుడే యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. అంటే ఏంటి? గ్లోరియాస్. నెక్స్ట్ ఏంటంటే ఆయన మహిమ మనపై ఉండునుగాక. అందరూ దానికి స్తోత్రం తెలియదు. ఆయన సన్నతి కాంతి మన మీద ప్రకాశింపజేయను గాక. సమ్మతి గల మనసులను దయచేయను గాక. సమాధానాన్ని కలిగించిన గాక. ఆశీర్వాదం కలిగించిన గాక. సంగమం ఈ యానివర్సరీలో దేవుడు ఇచ్చిన మాటలు ఇవి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి చివరిగా 7వ మాట 90వ కీర్తన 17వ వచనంలో చూస్తే, మా చేతి పనిని మాకు స్థిరపరచు. అందరూ మీ చేయి చాపండి. ఒకసారి మీ చేయి చాపండి. అందరూ చెప్పండి. మా చేతి పనిని మాకు స్థిరపరచు. చాలామంది ఉదయం లేచి రాత్రి అంతా కష్టపడితే కానీ ఫలితం శూన్యం.
అయితే ప్రియమైన దేని బిడ్డ, నీ చేతులు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు అని వాక్యానుసారమైన ఆశీర్వాదాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఈ యానివర్సరీ సందేశంలో 7వ మాట, ఎస్టాబ్లిష్ అస్, అంటే దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు, మీ పనిని స్థిరపరుస్తాడు, మీ ఆదాయాన్ని స్థిరపరుస్తాడు. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడే కాదు, వచ్చి సంతాపపడి ఏం చేయాలండి, మనం దేవుని యొక్క సన్నిధిలోనే సంతాపపడి ప్రార్థించినప్పుడు, పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు, తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థించినప్పుడు, అప్పుడు ఉదయం నా మందిరముకి ఉదయకాలపు ఆన్లైన్ ప్రార్థనలో పాలు పంపులు పొంది అప్పుడు తృప్తిపరిచే దేవుడు, దేనికి స్తోత్రం, అప్పుడు మనల్ని సంతోషపరిచే దేవుడు. అలాగే నెక్స్ట్ ఇంకేడండి, మనకేంటంటే కార్యాలను కనపరిచే దేవుడు, అన్ని జనాంగం మధ్య అవ్వచ్చు. దేనికి స్తోత్రం. ఎప్పుడు ప్రారంభమైంది ఇమ్మానుయేలు? 6 సంవత్సరాలుగా ప్రారంభమైంది, కానీ 60 సంవత్సరాల చరిత్ర కలిగినట్టుగా దేవుడు తన నామం మహింపరుచుకున్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే ఈ సమయం ముందు కూడా దేవుడి యొక్క ప్రసన్నత మన మీద ఉందని గ్రహించి మన చేతి పనిని స్థిరపరచాలంటే మన హృదయము, సమయము, ఏంటంటే మన ధనము కూడా దేవునికి ఇచ్చి గణపరచాలి. ఇప్పటికే మీరు మందిరానికి, అలాగే దేవుని వాక్యం నీవు చెప్పున దశమ భాగాలు ఇది అయినా ఇంక చాలామంది దశమ భాగము ఇవ్వక చాలామంది ఉన్నారు, అది మీకు తెలుసు. కనుక దేవుని సన్నిధిలో మీ యొక్క వాక్యానుసారంగా మీరు గుప్పులు విప్పండి. దేవునికి స్తోత్రం తెలియదు. వాక్య నియమం ప్రకారంగా చేస్తే సంఘము కూడా, సంఘానికి, స్థలానికి సమయం దేవుడు అవకాశం ఇస్తాడు. తద్వారా నీకు దీవెన. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ సమయం ముందు ఒకసారి ప్రభా మా హృదయం సమయమే కాకుండా మాకు కలిగినది కూడా ఇచ్చి గణపరుస్తున్నాం. ఆ దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోవాలని కోరుతున్నాం. మీరు దీవెనగా ఉండాలి. హల్లెలూయా. మేము కూడా దీవెనగా ఉండాలి. అందరము దీవెనకరంగా ఈ లోకంలో ఉండాలి. కాబట్టి అదే మన ప్రార్థన అని దేవుని యొక్క సన్నిధిలో మీకు తెలియజేస్తున్నాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి 6 దినములను సృష్టించిన దేవుడు, ఆ సృష్టికి ఒక ఏలికగా దేవుడు మనల్ని చేశాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. సృష్టిని శాసించగలిగిన దేవుడు మనల్ని శాసించి హక్కు ఇచ్చాడు. మీ హస్తకార్యానికి వచ్చి నాకు మీరు ఆజ్ఞాపించరా, ఆజ్ఞాపించండి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు కార్యాలు చేస్తాడు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మరుగైన ధనాన్ని ఇస్తాడు. ఆయన దృష్టిలో ఉన్న స్థలాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన ప్రేమించే వారికి ఆయన సిద్ధపరిచే దేవుడు, సమకూర్చే దేవుడు అనే విషయాన్ని మీకు వివాహ సంబంధాలు అవ్వచ్చు, ఉద్యోగాలు అవ్వచ్చు, ప్లేస్మెంట్ కూడా అర్థమైందండి. ఈ నెలలోనే ఏంటంటే ప్రమోషన్ వచ్చింది, ఇంకేడుందండి ప్లేస్మెంట్ కూడా వచ్చింది. ఎవరికి? రాజేష్కి. దేవుడు ఒకటి ఇచ్చే కాదండి, ఆయన అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు మన దేవుడు. కాబట్టి రానున్న దినములు ఇమ్మానుయేలు పరిచర్యలో ఇంకా దేవుడు విస్తరించిన గాక, అందరూ కూడా దీవించబడుదురు గాక. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో కూడా వర్ధిల్ల చేయను గాక. దేవుడు మీ పెట్టే చేయగా ఉండును గాక. హల్లెలూయా. చాచే చేయగా ఉండకూడదు గాక. చాచే చేయ కాదు, ఇచ్చే చేయగా ఉండును గాక. మీ చెయ్యి పైకే ఉండును గాక. అందరూ ఒకసారి అవుతుంది. అలాగే దేవునికి, మరి దేవుని నియమానికి మనం దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుతూ ఈ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఉపదేశాన్ని దీవించు. సృష్టిని చేసి 7వ దినం విశ్రమించినట్లు మనమైతే విశ్రమించాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో అందరూ మోకరించినట్లయితే వాక్య ఫలింపు నిమిత్తము మన మొదలుంటున్న స్వరూప్ గారు ప్రార్థన చేస్తారు. ఓకే, స్త్రీల నుండి ఎవరైనా ప్రార్థన చేయాల్సింది మనవి చేస్తున్నాం. స్త్రీల నుండి వాక్య ఫలింపు నిమిత్తం ప్రార్థన చేయవలసింది మనవి చేస్తున్నాం.
మేరీ గారు ప్రార్థన చేస్తున్నాం. అందరం ఏకీవిద్దాం, తలలు వంచి కళ్ళు మూసుకుందాం. వాక్యం మన జీవితంలో ఫలింపు కలుగు నిమిత్తం ప్రార్థన చేస్తుండగా అందరము ఏకీవిద్దాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతులు పాత్రుడా, స్తోత్రారుడా, తండ్రి మీకు వందనాలు. గొప్ప దేవ, మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, మీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రం. మీ మహాకృపను బట్టి వందనాలు, ప్రేమను బట్టి, మీ జాలిని బట్టి వందనాలు, మీ కాపుతలను బట్టి వందనాలు. యేసయ్య, మాకు చాలిన దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. కష్టాల్లో నైనా కన్నీరులో ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతగానో తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మంచి కాపరిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు నైనా. నా జీవితంలో ప్రభావకున్న సంఘంలో ప్రతి కుటుంబం పట్ల చేస్తున్న ప్రతి ఒక్క మేలులకై వందనాలు. ప్రతి వ్యాధి బాధల నుండి మమ్మల్ని తప్పిస్తున్నందుకు వందనాలు. కీడు ప్రతి శోధల నుండి మమ్మల్ని తప్పిస్తున్నందుకు వందనాలు. యేసయ్య, మేము వెలుగున్నామంటే కేవలం మీ ఉచితమైన కృప. యేసయ్య తండ్రి మీకు వందనాలు ప్రభా, వందనాలు. మీకే స్తోత్రం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. యేసయ్య తండ్రి, మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారు. మీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రం. గతించిన వారమంతా కాచి కాపాడే ప్రభా తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నేను ఈరోజు యానివర్సరీ నేను జరుపుచుండగా ప్రభా, మాకు నాయన ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. 5 సంవత్సరంలో కూడా నాయన నడిపించవు తండ్రి. ఈ యొక్క 6వ సంవత్సరంలో మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, స్తోత్రం. మా సంఘంలో చేస్తున్న ప్రతి ఒక్క అద్భుత కార్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య తండ్రి మీకు వందనాలు, స్తోత్రం. మా సంఘంలో ఎన్నో మేలులు చేస్తావు తండ్రి, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తావు తండ్రి, మీకు వందనాలు. ప్రతి కుటుంబం పట్ల కూడా చేస్తున్న ప్రతి ఒక్క మేలులకై వందనాలు యేసయ్య తండ్రి మీకే స్తోత్రములు ప్రభా. ప్రమోషన్ విషయంలో నేను, వివాహ విషయంలో నేను, ప్రతి విషయంలో మీరు ఎంతగానో మీరు గొప్ప కార్యాలు మా సంఘం పట్ల చేస్తున్న ప్రతి ఒక్క మేలులకై వందనాలు యేసయ్య. ఇంతవరకు నడిపించవు తండ్రి, మీకు వందనాలు. నేను ఈరోజు పాటల ద్వారా మహిమ పొందేందుకు వందనాలు. వాక్యంతో మాట్లాడవు ప్రభా తండ్రి, మీకు వందనాలు. 90వ కీర్తన ప్రకారంగా ప్రతి వచనమును బట్టి ప్రభా వందనాలు, స్తోత్రం యేసయ్య తండ్రి మీకే స్తోత్రం. యేసయ్య వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యగారిని కూడా ఇంకా బహుబలంగా వాడుకోనండి. మంచి ఆరోగ్యం, బలము, శక్తిని మీరు దయచండి యేసయ్య తండ్రి. నైనా మీకే వందనాలు. ఇంకా నేను వాక్య జ్ఞానమును మీరు దయచండి. మీ ఆత్మతో అభిషేకించండి, బలపరచండి ప్రభా. అమ్మగారిని కూడా మీరు బలపరచండి. ఇమ్మానుయేల్ అలాగే ప్రభా నేను తండ్రి తన భార్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇంకా బహుబలంగా వాడుకోనండి ప్రభా. మా సంఘానికి అనేక మంది నూతన ఆత్మతో నింపమని అడుగుచున్నాము తండ్రి. పరిశుద్ధాత్మడ వందనాలు, స్తోత్రం. ఉన్న వారందరిలో కూడా ప్రభా ఏక మనసుని, ఏక ఆత్మను మాకు దయచండి. ఎవరిలో కూడా మనస్పర్ధలు లేకుండా మీరు సహాయించండి. ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపమని అడుగుచున్నాం. కృపావారాలతో నింపమని అడుగుచున్నాం. సహాయం చేయండి పరిశుద్ధాత్మడ. యవ్వనస్తులు యవ్వనురాలను కూడా మీరు బలపరచండి ప్రభా. నాయన ప్రతి ఒక్కరిలో మంచి మనసును, ప్రేమను, ఐక్యతను మీరు దయచండి నాయన. ఇంతవరకు నడిపించవు తండ్రి, మీకు వందనాలు. ఎంత నాయన ఎండలు, భయంకరమైన ఎండల్లో కూడా నాయన మమ్మల్ని కాచి భద్రపరుస్తున్నందుకు వందనాలు. మా ప్రయాణంలో ప్రతి విషయంలో తండ్రి అడుగున మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు, స్తోత్రం. ఇక ముందు జీవితంలో మీరే ముందుండి మమ్మల్ని నడిపించండి, సహాయం దయచండి. ఇదేనా ప్రార్థన మీరు ఆలకించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ 6 సంవత్సరాల యొక్క రిపోర్ట్ని దైవ సేవకురాలు మా పాస్టర్ గారు బ్యూలా జయరాజ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. 6 సంవత్సరాలు దేవుడు కాచి కాపాడి నడిపించిన ఇమ్మాన్యుయేల్ సంఘాన్ని బట్టి, మరి ముఖ్యంగా సంఘ సభ్యులను బట్టి, మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇందులో ఎన్నో కదండి, ఎన్ని అద్భుతాలు, ఎన్ని అనారోగ్య పరిస్థితులు ఎన్నెన్నో వచ్చినాయి. ప్రతి దాని నుండి దేవుడు తప్పించాడు, నడిపించాడు, కాపాడాడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్పెట్స్ లేవు, ఎవరిదైనా స్పెట్స్ ఉంటే ఇవ్వండమ్మా. దేవునికి మహిమ కలుగును గాక.
మరి ముఖ్యంగా నేను చెప్పవలసింది ఒకటి ఉంది. అయ్యగారికి అంటే అంతగా మానసికంగా వాళ్ళు కొట్టారంటే దెబ్బ కాదండి, చాలా దెబ్బతీస్తారు. మా ఇజ్రాయెల్ గారు విశాఖపట్నం నుండి వచ్చారు. బాబ్ ఎల్ఎఫ్ అన్న విక్టోరియా రాజమండ్రి నుండి వచ్చారు. మరియు డిసెంబర్ 2020లో రీజాయిస్ మనం పెట్టామంటే క్రిస్మస్. పిఎస్ స్వామి గారు శ్రీకాకుళం ఆయన వాక్యం చెప్పారు. అక్టోబర్ 2వ తారీఖు రీసెట్ అంటే యవనస్తుల కూడికి పెట్టాం మనం. సామ్యుయల్ కరుమోజీ గారు అమ్మాయి, శ్రేష్ఠ కరుమోజీ గారు విశాఖపట్నం నుండి అమ్మాయి వచ్చి వాక్యం చెప్పారు. డిసెంబర్ 2021లో రీజాయిస్ 3వ రీజాయిస్ మనం పెట్టినప్పుడు ప్రకాష్ బాబు గారు వచ్చి వాక్యం చెప్పారు. ఆయన ఎక్కడి నుండి అంటే మిలియాపుట్టి నుండి వచ్చారు, మన బ్రదర్ తీసుకొచ్చారు. జూన్ 1వ తారీఖున 2021లో 3rd యానివర్సరీ చేసాం మనం మన టీబీసీ చర్చ్లో, బాప్టిస్ట్ చర్చ్లో. ఎవరు వచ్చారు అమ్మా? నామ్నయ్యే. ఓకే, టీబీసీ చర్చ్లో మన మోజస్ గారు, విశాఖపట్నం పాస్టర్ గారు వచ్చారు. ఇక్కడే అయ్యింది అది. ఇవన్నీ ఎందుకు చదువుతున్నాను తెలుసా? ఇది సామాన్యమైన విషయం కాదమ్మా. ఒక పెద్ద పాస్టర్ని పిలవాలంటే అది ఇమ్మాన్యుయల్ సంఘం వల్లే అవుతుంది. దేవుని స్తోత్రం. వారు రావాలన్నా, వారి కానుకలు ఇవ్వాలన్నా, వాళ్ళు వాక్యం చెప్పాలన్నా, ఆ అరేంజ్మెంట్లు అయినా ఇవన్నీ చేయాలంటే ఇన్ని కార్యక్రమాలు మనం 6 సంవత్సరాలు చేసాం. ఇది మన వల్ల కాదు, మన శక్తి కాదు, మన బలం కాదు, కేవలం అన్నవారు దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాగే 2022లో రీసెట్ జరిగించాము. సన్నీ జోసెఫ్ గారు వైజాగ్ నుండి వచ్చారు. డిసెంబర్ 2022లో రీజాయిస్ కూడా జరిగించాం. విల్సన్ గారు ఎక్కడి నుండి? కాకినాడ నుండి వచ్చారు. అలాగే మే 1 అది చిల్డ్రన్ రెవల్యూషన్ అని సండే స్కూల్ జరిగించాం. రాజన్న వాళ్ళు వచ్చి, విశాఖపట్నం నుండి టీం వారు వచ్చి, స్వర్ణరాజు వచ్చి చక్కగా జరిగించారు. జూన్ 1వ తారీఖు 2023లో 4th యానివర్సరీ జరిగించాం. జోసెఫ్ ప్రకాష్ గారు విశాఖపట్నం నుండి వచ్చారు. అలాగే అక్టోబర్ 2వ తారీఖు 2023లో రీసెట్ 3 అని మనం చేసాము. రవీంద్ర ఒట్టేపు గారు వచ్చి హైదరాబాద్ నుండి వచ్చారు. డిసెంబర్ 2023 రీజాయిస్ మనం జరిగించాం. అందులో పాల్సన్ గారు వచ్చారు. ఎక్కడుండండి? రాజమండ్రినా? రాజమండ్రి. మే 1 2024 క్రిస్మస్ రెవల్యూషన్ జరిగించాం. జాన్ గారు వచ్చారు విశాఖపట్నం నుండి. జూన్ 1 2024 5th యానివర్సరీ జరిగించాం. అప్పుడు సామ్యుయల్ కర్మోజీ గారు వచ్చారు, టీబీసీలో జరిగించాం, విశాఖపట్నం నుండి వచ్చారు. అక్టోబర్ 2వ తారీఖు 2024లో రీసెట్ 4 వినోద్ కుమార్ గారు వచ్చారు, బెంజమిన్ గారు, వీరందరూ వచ్చారు విశాఖపట్నం నుండి, 2 అన్నదమ్ములు. అలాగనే డిసెంబర్ 2వ తారీఖున రీజాయిస్ 6th పాల్ ఇమ్మాన్యుయల్ గారు వచ్చారు విజయవాడ నుండి. ఏప్రిల్లో 2025లో ఏప్రిల్ 20వ తారీఖున ఈస్టర్ కంటాటా మొన్ననే జరిగించాం. అప్పుడు ఈస్టర్ కంటాటాకి వారి టీం అందరూ వచ్చి చక్కగా జరిగించారు. అది పెద్ద గాస్పల్ జరిగింది. అందులో గొప్ప సువార్త జరిగింది. కనీ వినగ ఎరగలేనంత దేవుడు కార్యాలు జరిగించాడు. అన్యులు వచ్చి కన్నీటితో ఆ సిలువను చూసి దేవుణ్ణి అంగీకరించారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం 40 దినాలు 40 days ప్రేయర్స్ కూడా జరిగించాం. రివైవల్ అవన్నీ జరిగించాం. ఎంత కాకుండా చాలా పెళ్ళిళ్ళు చేసాం, చాలా సమాధి కార్యక్రమాలు చేసాం, అనేక మందికి బాప్తిస్మాలు ఇచ్చాం, చాలామంది పుట్టినరోజులు కూడా జరిగించాం. 6 సంవత్సరాలు. దీంతో పాటు
ప్రతి ఆదివారం దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి భోజన కార్యక్రమాలు కూడా అంటే అర్థం ఏంటి చేస్తా, సంఘము అన్నీ చేస్తుంది, అన్నీ జరిగిస్తుంది, అన్నిట్లో ఉంది. కాటేజ్ ప్రేయర్లు జరిగాయి, అంటే గృహ కూడికలు కూడా చాలా జరిగినాయి. వీటన్నిటికీ సువార్తలు జరిగాయి, కరపత్రికలు పంచారు. అన్నిట్లో మన సంఘం ముందుంది. దీనంతటికి కారణం కేవలం దేవుని మహాకృప, యవ్వనస్తుల సహకారం, మెన్ ఫెలోషిప్ సహకారం, స్త్రీల సమాజం వారు చేస్తున్న సహకారం. మరి ముఖ్యంగా ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు కూడా లేచి మనకి చాలా సహకరిస్తున్నారు. దాన్ని బట్టి ఇమాన్యుయల్ సంఘస్థులందరికీ వందనాలు తెలియజేస్తున్న రిపోర్టు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. సండే స్కూల్ పిల్లలు అంటే యానివర్సరీలో సరదా కూడా ఉండాలి. సో ఆరాధనలో కానుకల సమయంలో సండే స్కూల్ ఒక ప్రత్యేకమైన పాట యాక్షన్ సాంగ్ చేసి చూపిస్తారు. సండే స్కూల్ విద్యార్థులందరికీ చప్పలు కొడుతూ ఆహ్వానిద్దాం. చప్పలు కొడదాం. కొడదాం, అందరం చప్పలు కొడుతూ అభినందన తెలియజేద్దాం. చప్పలు కొడుతూ అభినందన తెలియజేద్దాం. సరిపోతుంది. థ్యాంక్ యూ.
కిందకి వెళ్ళిపోయినా ఏమి ఇంకా అయిపోయింది ఒకటే, మళ్ళీ ఇంకొకసారి ప్రారంభించబోతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే మెన్స్ అంతా వచ్చి దైవజనులకి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే దయించి మెన్స్ అంతా కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అటు తర్వాత నెక్స్ట్ ఉమెన్స్ నుంచి కూడా వచ్చి చిన్నయ్య గారికి కూడా సన్మానం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ముందు ఫస్ట్ మెన్స్ అయిపోయిన తర్వాత ఉమెన్స్ స్టార్ట్ అవుతుంది. అటు తర్వాత ఈ కార్యక్రమాలన్నీ అయిపోయి బలారాధన అయిన తర్వాత దయించి మనందరం ఏర్పాటు చేసినటువంటి గ్రామ విందు కార్యక్రమం బయట జరుగుతుంది, అది కూడా స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మెన్స్ రావాల్సిందిగా ముందుగుంటా తెలియజేస్తున్నాం. రండి సార్, వెల్కమ్ టు డాస్. యా మెన్స్ అందరూ పెళ్ళైన మెన్స్ అంటే త్రినాథ్ గారు, శ్రీను గారు, పోలీస్ డిపార్ట్మెంట్ శ్రీను గారు రావాలి ప్లీజ్. ప్లీజ్ రండి రండి అన్న, రండి ఒకసారికి రండి. ఇంకా టీనా గారి హస్బెండ్ కూడా రావాలి. ఓకే, నెల్సన్ యూత్లో కూడా రావచ్చు. తర్వాత శాలువ కప్పి సన్మానం చేయవలసిందిగా. అమ్మ, అందరూ 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా, వివాహమైన ప్రతి ఒక్కరూ, నూతన వివాహం చేసుకున్న దంపతులు మీరు వచ్చి ఈ విధంగా వాళ్ళకి మీ ఆశీర్వాదించి మీ యొక్క శుభాశ తెలియజేయాలి. రండి, పేరు తెలుగు అందరూ రావాలి. మేము షాలువ కప్పుకోం మీ అందరూ వచ్చినంత వరకు. పెళ్ళైన స్త్రీలు అందరూ అంటే వచ్చేయండి. పెళ్ళైన స్త్రీలు అదే కప్పేస్తున్నారు, అప్పుడే కప్పేస్తున్నారు. లేదు, ఓకే. సార్ మరెక్కేట 35 బిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఈలోపు యూత్ అందరు రావాలి. నవీను, ప్రవీణు అందరూ ప్రార్థన. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు కాచి కాపాడి 6 సంవత్సరాలు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు. చేసిన ప్రతి కార్యం బట్టి మేము వచ్చే ఈ వారం నుండి మెన్ సండేగా, యూత్ సండేగా, విమెన్ సండేగా, ప్రభా సండే స్కూల్ సండేగా చేస్తూ అనేకమైన సాక్ష్యాలు పంచుకోబోతున్నాం ప్రభా. నీకు వందనాలు. ఇప్పుడు కేక్ కట్ చేస్తుండగా కేక్ మధురంగా ఉన్నట్టుగా మా సంఘం అంతా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ఇంకనూ గొప్ప కార్యాలు తలపెట్టేకరంగా ప్రభా స్థలం కావాలి యేసయ్య, మాకు సొంత స్థలం కావాలి. మీరు దయచేయమని, అన్ని విషయాల్లో తోడే ఉండి నడిపించమని, ఈ కొత్త జంటను కూడా మీరు దీవించి ఇంకా సేవలో బలముగా వాడుకోమని, యవనస్తులందరినీ దీవించి వారిని తండ్రి పనిని దీవించండి, వాళ్ళ ఉద్యోగాలు దయచేయండి, వాళ్ళ చదువుల్లో ఉండండి. అంతేకాకుండా ప్రభు ఆత్మీయంగా ఇంకా ఎక్కువ ఎదుగునట్లుగా సహాయం చేయమని, మా సంఘాన్ని మీరు బలపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మా సహోదరి రూబీ పాల్ గారు కూడా ముందుకు రావాలి. చప్పులు కొడుతూ ఆహ్వానం తెలియజేద్దాం. సాయిష్పేట వెళ్ళి వచ్చారు, అదేవిధంగా ఇంగ్లీష్ సర్వీస్ కూడా ముగించుకొని వచ్చారు. బావగారు కూడా వచ్చుంటే లోపలికి రావాల్సిందిగా
మనం చేస్తున్నాం. జగన్ ఇంకా రావాలంట. రానా సార్ ఫ్యామిలీ కూడా అయితే వచ్చి ఉంటే లోపల రావాల్సిందిగా మనం వచ్చేస్తున్నాం. జెనిసిస్ స్కూల్ ప్రిన్సిపల్ గారు కేక్ కట్ చేస్తారు మాతో కలిసి. రెడీ రండి. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని రేలలో ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా, ఉత్సహించి పాడేదన్ ఉల్లసించి చాటెదన్ నిండు నామ గీతము నాదు జీవితాంతము కొనియాడేదం కీర్తించేదం స్తోత్రించేదం. ఊహకు అందని కార్యము ఊహించని రీతిలో నాకై చేసిన దేవా, ఊహకు అందని వేళలో ఊహించని మేలులను నాకై చేసిన దేవా. సరిపోదు. అదేవిధంగా పొందలేని వారు అదేవిధంగా భోజనం నిమిత్తం కూడా ప్రారంభిస్తుండగా అందరికీ సమృద్ధిగా అందు నిమిత్తము ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీవిద్దాం. మహోన్నతుడ మహాగణుడా నీకు స్తోత్రములు. జీవాధిపతి నీకు వందనాలు. సజీవుడువు సంపూర్ణుడు నీకు వందనాలు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరుచుచున్న దేవా నీకు స్తోత్రములు. నీ అభిషేకముతోనే నీ యొక్క నూతనమైన తండ్రి యేసయ్య దీవెనలతోని మా సంఘమును అత్యధికముగా నువ్వు దీవిస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. 6 సంవత్సరములు నీ దయా కిరీటంతో నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధుడా తండ్రి, ఎన్నో గొప్ప కార్యములను ఎన్నో మహత్కరమైన కార్యములు మా సంఘముల పట్ల మా సంఘస్థుల పట్ల మా పట్ల మా కుటుంబాల పట్ల నువ్వు జరిగించిన విధానమును బట్టి నీకు వందనాలు. నిన్ను ఉత్సహించి సంతోషించకుండా ఉండలేమయ్యా. అటు నీ కార్యములు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం. తండ్రి యేసయ్య, తండ్రి యేసయ్య, ఇక నించున్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తండ్రి యేసయ్య, నీ రక్షణ మార్గంలోనికి నువ్వు నడిపించమని మరి ఒక తరుణాన్ని నువ్వు దయచేయమని తండ్రి యేసయ్య, నీ రాకడ అతి సమీపంలో ఉన్నది కనుక తండ్రి యేసయ్య మారు మనసు పొంది తండ్రి బాప్తీసం తీసుకునే కృపను నువ్వు దయచేసి నడిపించమని నీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాం. తండ్రి నీ రాకడ అతి సమీపంలో ఉంది కనుక మమ్మల్ని మేము సరి చేసుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ నీ వాక్యం ద్వారా తండ్రి హెచ్చరింపబడుతూ తండ్రి తండ్రి యేసయ్య ప్రేమలోని అనురాగంలోని తండ్రి యేసయ్య నీ వాక్యంలోని ప్రార్థనలోని దినదినము ఎదుగులాగును నీ కృపను చూపించి నడిపించమని తండ్రి భోజన ఏర్పాట్లు స్టార్ట్ అవుతుండగా తండ్రి సమృద్ధిగా తండ్రి యేసయ్య తండ్రి ఆహారము తండ్రి నువ్వు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి ఆశీర్వాదం దైవ సేవకులు అయిన తర్వాత పిల్లలు యవనస్తులు భోజనం ప్రారంభిస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకును ప్రభును ప్రేమించే సకల ప్రజలకును జరిగించిన ప్రభావరిక సంఘ వార్షికోత్సవముకును సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్. అయితే మనవి చిన్నపిల్లలు బాప్తిస్మం ఇంకా పొందని వారు బయట వెళ్ళి భోజనం చేయొచ్చని మనం చేస్తున్నాం. మిగతా వారు బాప్తిస్మం పొంది ప్రభు భోజన బల కొరకు సిద్ధపడిన వారు అందరూ తల్ల వంచి కళ్ళు మూసి లోకాశల నుండి ఉప్పొంగిన సమయాల్లో మార్గము తప్పిపోయిన మన దేవుడు మన కొరకు వచ్చిన దేవుని స్తుతిద్దాం. లోకాశలతో నుండి ఉప్పొంగుచు మార్గంబులే తప్పితి
స్థిరమనచూనే మనశ్శాంతి కోల్పోతిని. లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే దప్పితి. మనుషేచ్ఛలన్యు స్థిరమనచూనే మనశ్శాంతి కోల్పోతిని. పోగొట్టుకున్న పాత్రయనుచు పరుగెత్తి నన్ను పట్టితివి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ బట్టి పోగొట్టుకున్న పాత్రయనుచు అవునయ్యా, పోగొట్టుకున్న మా పాత్రలను ప్రభా పరుగెత్తి మనం పట్టి తిన్న దేవానికి స్తోత్రములు. ప్రాణము మాలో ఉన్నప్పుడే నీ పాదములు పడుతున్నామని దేవుని వేడుకుందాం. పరమ కుమారి దగ్గర మనం అందరము వద్దాం.